నమస్తే, వెల్కమ్ టు రాఖీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. 10లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణకు కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశం. నరసరావుపేట బైపాస్ రోడ్ భూసేకరణకు తొలగిన ఆటంకాలు. రావిపాడులో రైతుల అంగీకారంతో పెగ్ మార్క్ సర్వే ప్రారంభం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కైవసం చేసుకున్న నారావారి వారసుడు. శుభాశీస్సులు అందజేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అడవిలో ఆడపిల్లపై ప్రేమోన్మాది దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. నరసరావుపేట మొదటి రైల్వే గేటు వద్దనున్న సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ అరుణ్ బాబు సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత కోసం రూపొందించిన లక్ష్య సాధన స్టడీ మెటీరియల్ను అందించాలని సిబ్బందిని ఆదేశించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన సబ్జెక్టులపై అదనపు ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. నరసరావుపేట మండలం రావిపాడు సచివాలయంలో రైతులతో రెవెన్యూ అధికారులు గ్రామ సభ నిర్వహించారు. పిడుగురాళ్ల, చీరాల, వాడరేవు జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా నరసరావుపేట బైపాస్ నిర్మాణానికి భూసేకరణ చేయాల్సి ఉంది. ఆ భూముల సర్వే పనులకు ఎన్హెచ్ఏ అధికారులు రంగం సిద్ధం చేశారు. తొలి నుంచి రైతులు దీన్ని వ్యతిరేకిస్తుండటంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తహసీల్దారు కొనికినేని వేణుగోపాలరావు మాట్లాడుతూ పిడుగురాళ్ల, చీరాల, వాడరేవు జాతీయ రహదారి విస్తరణ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలిపారు. 167A జాతీయ రహదారి బైపాస్కు భూములు ఇచ్చేందుకు రైతులు సానుకూలంగా ఉన్నారన్నారు. ఫిబ్రవరి 22 నాటికి 3D పూర్తి చేయాల్సి ఉందని, రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం నష్టపరిహారం అందిస్తామన్నారు. పట్టణ పరిధిలో రిజిస్ట్రేషన్ విలువ కంటే 2 రెట్లు, గ్రామీణ ప్రాంతంలో 2.5 రెట్లు అదనంగా పరిహారం చెల్లిస్తామన్నారు. రైతుల అంగీకారంతో భూసేకరణ చేయనున్న పొలాల్లో పెగ్ మార్క్ కోసం డ్రోన్ సర్వేని రెవెన్యూ అధికారులు ప్రారంభించారు. నేషనల్ హైవే 167లో భాగంగా మన నరసరావుపేట మండలంలో 5 గ్రామాల గుండా నేషనల్ హైవే వెళ్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు దాకా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులు ఈరోజు కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఒప్పుకొని ఈ యొక్క పెగ్ మార్కింగ్ చేయడానికి రైతులందరూ గ్రామ సభలో ఒప్పుకున్నారు. ఈ యొక్క 3D అనేది మా ఫిబ్రవరి 22కి అయిపోతుంది కాబట్టి ఈలోపు 3D చేయాలి కాబట్టి నేషనల్ హైవే భాగం రోడ్డు విస్తరణలో భాగంగా 3D కోసం ఈరోజు పెగ్ మార్కింగ్ రాయపాడు గ్రామం మరియు గుంటగాలపాడు గ్రామాల్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. రేపు ఎల్లుండి మిగిలిన 3 గ్రామాలు జొన్నలగడ్డ, కేసనపల్లి, ఇసపాలెం గ్రామాల్లో రేపు ఎల్లుండి స్టార్ట్ అవుతుంది. నష్టపరిహారము అనేది టౌన్లో 2%, మార్కెట్ మన రిజిస్ట్రేషన్ వాల్యూకి 2%, రూరల్ గ్రామాల్లో మిగతా 4 గ్రామాలలో 2.5 ఇస్తారు. కొంత బాగా నష్టపోయే వాళ్ళకి రోడ్డు అమ్మట ఉండి వాళ్ళ యొక్క మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉన్న వాళ్ళకి 10 నుంచి 15% వరకు న్యాయం చేయడానికి పై అధికారులు చెప్పి ఉన్నారు. నరసరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జాబ్ మేళా నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద బాబు, పల్నాడు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తమ్మాజీరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ప్లేస్మెంట్ ఆఫీసర్ రవీంద్ర తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్సైజ్, సీడాప్ సంస్థలు తమ సహకారం అందించాయి. కోర్ ఇంటిగ్ర్, ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్బీఐ కార్డ్స్, ఫాక్స్కాన్, డీమార్ట్, యూనిటీ మోటార్ వర్క్ వంటి పలు రకాల కంపెనీలు పాల్గొన్నాయి. ఆయా కంపెనీల ప్రతినిధులు అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మన నరసరావుపేటలో జాబ్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉందండి. వివిధ రకాల కంపెనీస్ పార్టిసిపేషన్ చేశాయి. వాటిలో వచ్చేసరికి కోర్ ఇంటిగ్రా, ఐ ప్రాసెస్ సర్వీసెస్, ఎస్బీఐ కార్డ్స్, ఫాక్స్కాన్ సర్వీసెస్, వేవిన్, డీమార్ట్ మరియు యూనిటీ మోటార్ కార్ప్స్ అనే కంపెనీస్ నుంచి హెచ్ఆర్ ప్రతినిధులు వచ్చి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఇక్కడ ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి డైరెక్ట్గా ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతూ ఉందండి.
ఎవరైతే ఉన్నారో మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాము. ఈ జాబ్ డ్రైవ్ అనేది ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు జరుగుతూ ఉండిద్దండి. ఈ జాబ్ డ్రైవ్ వచ్చేసరికి మన నర్సరావుపేట ఎమ్మెల్యే గారు అరవింద బాబు గారి ఆధ్వర్యంలో మరియు మన జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి తమ్మాజీరావు గారి సహాయ సహకారం మేరకు ఈరోజు ఇక్కడ జాబ్ మేళా అనేది నిర్వహించడం జరుగుతూ ఉందండి. నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఇంకా జాబ్ డ్రైవ్ జరుగుతూ ఉంది. అందరూ అటెండ్ అయ్యి అందరూ ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వవలసింది కోరుకుంటా ఉన్నాం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేష్ తనయుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాంశ్ కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు. ఇందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి దేవాంశ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని, పిన్న వయసులోనే చెస్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారన్నారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పి గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ కళ్యాణ్ శుభాశీస్సులు తెలిపారు. నర్సరావుపేట పట్టణంలో రోడ్లపై చెత్త పేరుకుపోయి అధ్వానంగా తయారైంది. రామిరెడ్డిపేట, పల్నాడు రోడ్డు తదితర ప్రాంతాల్లో చెత్త కుప్పలు దర్శనమిచ్చాయి. దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పురపాలక శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని పుర ప్రజలు కోరారు. నర్సరావుపేట గాంధీ పార్క్ వద్ద ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్స్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు హనుమంతరావు మాట్లాడుతూ బకాయి పడ్డ వేతనాలు వెంటనే విడుదల చేయాలని, 3 ఏళ్ల కాలపరిమితి సర్కిల్ రద్దు చేయాలన్నారు. వివోఏలతో రాష్ట్ర కమిటీ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రాజకీయ వేధింపులు తొలగింపులు ఆపాలని డిమాండ్ చేశారు. అనంతరం వివోఏ సుజాత మాట్లాడుతూ ప్రతి నెల వివోఏల సొంత అకౌంట్లకు గౌరవ వేతనం జమ చేయాలని, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. నమస్కారం అండి. పెదకూరుపాడు మండలం మాది. నా పేరు సుజాత. నేను కొంచెం ఆ టీం వర్క్ చేస్తా, అందరినీ నేను మోటివేట్ చేస్తున్నానని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు తీయటం జరిగిందండి. ఆన్లైన్లోంచి కోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత నా పేరు తొలగించడం జరిగింది. దానికి సంబంధించి మేము కంటెంట్ కూడా వేసుకున్నాము. నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు న్యాయం జరగాలండి. ప్రతి మండలం నుంచి వచ్చారు ఇక్కడికి. ప్రతి మండలం వాళ్ళకి మా పెదకూరుపాడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి వివోఏకి న్యాయం జరగాలి. ఎన్నోసార్లు పీడీ గారి ఆఫీస్కి వెళ్ళాం, కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళాం, ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్ళాం, ఎన్నోసార్లు ఏపీఎం గారికి అడిగిపోయి మొరపెట్టుకున్నాం, ఏడ్చాము. అయినా మిమ్మల్ని విధుల్లో తీసుకోవడం కుదరదు, మాకు రాజకీయ ఒత్తిళ్ళు ఎక్కువగా ఉన్నాయి, మిమ్మల్ని తీయాల్సిందే అని చెప్పేసి మేడం గారు అయితే ఖచ్చితంగా కరాఖండిగా చెప్పారు. దీన్ని మేము ఖండిస్తున్నామండి. నర్సరావుపేట మండలము పమిడిమరులో వ్యవసాయ శాఖ అధికారులు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా వనరుల కేంద్రం డీడీఏ శివకుమారి రైతులకు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కజొన్న పంటలో జింకు లోపాన్ని, కత్తెర పురుగుని గుర్తించామన్నారు. జింక్ లోప నివారణకు 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను 1 లీటర్ నీటిలో కలిపి వారం రోజులకు 2 సార్లు పిచికారీ చేయాలన్నారు. కత్తెర పురుగు నివారణకు పంట చుట్టూ 4 వరుసలు నేపియర్ గడ్డిని ఎర్రపంటగా వేసుకోవాలన్నారు. ఎకరానికి 4 నుంచి 5 లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కత్తెర పురుగు గుడ్లను ఆశించే ట్రైకోగ్రామా
బదనికలను ఎకరానికి 20,000 చొప్పున, మెట్టరిజియంను హెక్టారుకు 5 గ్రాముల చొప్పున, ఎకరానికి 1 లీటరు వేప నూనె లేదా 5% వేప గింజల కషాయాన్ని పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో నరేంద్రబాబు, ఏడీఏ మస్తానమ్మ, సర్పంచ్ దాసరి శ్రీనివాసరావు, విహెచ్ఏ ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు. నర్సరావుపేట శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రంలో 184వ శిక్షణా శిబిరాన్ని ప్రారంభించినట్టు యోగా గురువు కూనిశెట్టి జనార్దన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరావుపేట శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థాన ప్రాంగణంలో 28 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. 8 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసున్న వారు పాల్గొనవచ్చన్నారు. యోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఇందులో శ్వాస, ధ్యానం, శరీర భంగిమలుంటాయని ఆయన తెలిపారు. తక్కువ వినేది ఎక్కువ. ఇది క్రియా రూపంలో శక్తి ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడు. కాబట్టి వాక్కుని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. పగ, కసి, ఈర్ష్య, ద్వేషం. ఆత్మశాంతిని పొందు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఎవరైతే మౌనం ఉంటారో వాడికి సత్కీర్తి, గౌరవం, విజయం అనేది వాళ్ళకి వస్తారు. గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం, శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం 184వ శిక్షణా శిబిరం ప్రారంభమైనది. రేపు ఎల్లుండి కూడా కొత్తవారు రావడానికి అవకాశం ఉంది. ఈ యోగాసనాల వల్ల బ్రహ్మముహూర్త కాలంలో మన యోగ సాధన చేయటం వల్ల శరీరంలో ఉన్నటువంటి సమస్త రుగ్మతల్ని మనం తగ్గించుకోవచ్చు. ఇక్కడ ప్రాణాయామం, ధ్యానం కూడా నేర్పబడుతుంది. ఇవన్నీ కూడా ఉచితంగా నేర్పబడుతుంది. 28 రోజుల పాటు ఈ శిక్షణా కార్యక్రమం అనేది ఉంటుంది. కనుక పట్టణ ప్రజలు కులమత వర్గ భేదాలు అనేది ఉండవు. 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులోకి రావచ్చు. వారి శరీరం యొక్క ఆకృతిని బట్టి చేసే విధానాన్ని సవివరంగా బోధించబడుతుంది. అనూహ్యమైనటువంటి స్పందన వచ్చి చాలా ఎక్కువ మంది ఈ 2 రోజుల్లోనే వచ్చారు. ఎంతమంది వచ్చినా శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో సరిపోతారు. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థన. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్దుర్తి మండలము పట్లవేడికి చెందిన బూసి హనువమ్మ తన ఆస్తిని దొంగ రిజిస్ట్రేషన్ నుంచి తిరిగి స్వాధీనపరచాలని పల్నాడు కలెక్టర్కు విన్నవించింది. వ్యవసాయ కూలీ పనులతో జీవనం సాగిస్తున్నామని, తన భర్త కొండలు పక్షపాతంతో మంచాన పడ్డారని తెలిపింది. తన భర్తకు భాగ పంపిణీలో వారసత్వంగా సంక్రమించిన మట్టి మిద్దెను అతని తమ్ముడు, మర్దలు కలిసి కాజేశారని ఆరోపించింది. పంచాయతీ దొంగ ఇంటి పన్ను రసీదుతో గుంటూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వెలుపించింది. ఈ విషయంపై వారిని ప్రశ్నించితే దౌర్జన్యంతో చంపుతామని బెదిరిస్తున్నట్లు తెలిపింది. తమకు న్యాయం చేయాలని కలెక్టర్ని కోరినట్లు మీడియాకు వివరాలు వెల్లడించింది. మాది పట్లవేడి గ్రామం అండి. పట్లవేడి గ్రామం అయితే మా ఇద్దరు అన్నలు, మా ఆయన గారు, మా మధ్య గారు, ఇద్దరు పారికర్తలు, మా అత్తగారు సంపాదించిన ఆస్తి ఇద్దరు పారికర్తలు రాసిస్తే మా తోటికోళ్ళ అనంతలక్ష్మి అనేది పోయి మేము బతుకు తెరికి వెళ్ళిపోతే వచ్చి రిజిస్ట్రేషన్ ఇల్లు దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఒక్కతే వెళ్ళిపోయారండి. మేము మళ్ళీ ఇల్లు కట్టుకుందామని పోతే నాది రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, నీ ఎవరెవరిని వచ్చి మా మీద దౌర్జన్యం చేశారు సార్. మాకు కలెక్టర్ గారి కాడికి వచ్చారు సార్. కలెక్టర్ గారు మాకు స్పందించాడు సార్. మాకు న్యాయం చేస్తానన్నాడమ్మా, రిజిస్ట్రేషన్ ఆపుతానన్నాడు. అది మాకు సంతోషం సార్. నా పేరు కృష్ణశెట్టి గోవిందరావు అండి. జనసేన పార్టీ మండల అధ్యక్షుడు నర్సరావుపేట. సార్ ఇప్పుడు మాచాల నియోజకవర్గం, జల్దుర్తి మండలం, పట్లవీడి గ్రామం. అక్కడ వీళ్ళు అత్తగారైనటువంటి సీతారామమ్మ గారు అన్నదమ్ములు ఇద్దరికి వాళ్ళ సొంత స్థలాన్ని వాళ్ళు పూర్తి ఆర్జిస్తేనే ఇద్దరు అన్నదమ్ములకు రాసిచ్చారండి అగ్రిమెంటు. అయితే వీరు బతుకు తెరువు కోసం వేరే ఊళ్ళో బతుకుతున్నారండి. వీళ్ళు వాళ్ళ మరిది గారు చనిపోయారండి. వాళ్ళ అత్తగారు కూడా చనిపోయారు. ఇప్పుడు వాళ్ళ తోటికి వాళ్ళ గారు దొంగ అగ్రిమెంట్ చుట్టించుకొని వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. అదే మాచల్ రిజిస్టర్లో చేయలేదండి, గురజాలతో కూడా చేయలేదండి. కానీ వాళ్ళు గుంటూరు వెళ్ళి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చారండి. దీని మీద మా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఆస్తి మాకు ఇవ్వమని అడిగారండి. వాళ్ళ భర్త గారు పక్షవాతంతో మనసాన పడి ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండాలని చెప్పి వెళ్ళిపోయారండి. వెళ్ళిన మీరు రావడానికి ఇది మా సొంత ఆస్తి అని చెప్పని వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళని నానా గందరగోళం చేసి పెద్ద మనుషుల ద్వారా వెళ్ళినా కూడా వాళ్ళ మాట లెక్క చేయకుండా ఉంటే మేము దానికి స్పందించి పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి. వెళ్తే వాళ్ళు పట్టించుకోలేదండి. మాకు ఇది సివిల్ కేసు అయ్యాని. అందుకే మేము కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చారండి. వీళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్తే బాగా స్పందించారండి కలెక్టర్ గారు.
మంచి మనసుతో ఆయన జిల్లా రిజిస్టర్ గారిని పిలిపించి ఈ కేసును చూడమని చెప్పి ఈ రిజిస్ట్రేషన్ ఏదో ఆపమని చెప్పారండి. జిల్లా రిజిస్టర్ గారు కూడా సాయంత్రం 4 గంటలకు రమ్మన్నారండి. దీని గురించి మాట్లాడతామని చెప్పి అన్నారండి. కలెక్టర్ గారు మాకు బాగా స్పందించి మంచి న్యాయం చేశారండి. ఈ స్పందన కార్యక్రమం ప్రతి వాళ్ళకి బాగా న్యాయం జరుగుతుందని నమ్ముతున్నామండి. మేము ఇలాగే ముందు సాగాలని కోరుకుంటున్నాం. ప్రేమించిన యువతి మరో యువకుడితో చనువుగా ఉంటుందన్న అనుమానం దాడికి కారణమైంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నకరికల్లుకు చెందిన ఓ యువతి నర్సరావుపేట బి ఫార్మసీ కళాశాలలో చదువుతోంది. సెలవుల సమయంలో అమ్మమ్మ ఊరు కారంపూడికి వచ్చి వెళ్తుంటుంది. అక్కడుండే మల్లికార్జున్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ 10వ తరగతి నుంచే ఇష్టపడుతున్నారు. గుత్తికొండ బిలం ప్రాంతానికి చేరుకుని కాలక్షేపం చేస్తుంటారు. సోమవారం కళాశాలకు బయలుదేరిన యువతికి మల్లికార్జున్ ఫోన్ చేసి తాము ఎప్పుడూ కలుసుకునే ప్రదేశానికి రావాలని కోరాడు. అక్కడ అటవీ ప్రాంతంలో మాట్లాడుకుంటూ చాలాసేపు గడిపారు. కళాశాలలో మరో యువకుడితో తరచూ ఎందుకు మాట్లాడుతున్నావంటూ అతను గొడవ పెట్టుకున్నాడు. కర్రతో విచక్షణ రహితంగా కొట్టడంతో ఆమె పెద్దగా కేకలు వేసింది. స్పందించిన స్థానికులు యువకుడిని అడ్డుకున్నారు. దేహశుద్ధి చేసి అతన్ని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన ఆమెను 108 అంబులెన్స్లో నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. నర్సరావుపేట పట్టణంలో ఓ మృతదేహానికి 3.5 నెలల తర్వాత పోస్టుమార్టం నిర్వహించారు. నర్సరావుపేట వెంకట్రెడ్డి నగర్కు చెందిన గుజ్జర్లపూడి బర్నీ బస్ మనోహర్ అక్టోబర్ 4న అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గుజ్జర్లపూడి ప్రమీల తన కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ రాష్ట్ర డీజీపీ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. రెండో పట్టణ సీఐ హైమారావు, తహసీల్దార్ వేణుగోపాలరావు సమక్షంలో మృతదేహాన్ని సమాధి నుంచి బయటకు తీశారు. అనంతరం శవ పంచనామా నిర్వహించారు. రొంపిచెట్ల మండలం కొత్తపల్లి సమీపంలోని పొలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. బురద మట్టిలో మృతదేహాన్ని తొలుత గుర్తించిన రైతులు రొంపిచెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీం రంగంలోకి దిగి క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని ఆధారాలు సేకరించారు. నర్సరావుపేట రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్ఐలు మణికృష్ణ, అశోక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీన్ని అనుమానాస్పద మృతిగా పోలీసులు భావిస్తున్నారు. అతని చిరునామా కోసం గాలిస్తున్నారు. పరిసర గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఎవరతను, ఎందుకు, ఎలా మృతి చెందాడని ఒకరికి మరొకరు ఆరా తీస్తున్నారు. పోలీసు దర్యాప్తులో పూర్తి వివరాలు తేలాల్సి ఉంది. పేరేమని చెప్పాడని నాకేం చెప్పలేదండి. నా రుచి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణకు కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశం. నర్సరావుపేట బైపాస్ రోడ్ భూసేకరణకు తొలగిన ఆటంకాలు. రావిపాడులో రైతుల అంగీకారంతో పెగ్ మార్క్ సర్వే ప్రారంభం. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ కైవసం చేసుకున్న నారావారి వారసుడు. శుభాశీస్సులు అందజేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అడవిలో ఆడపిల్లపై ప్రేమోన్మాది దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాఖీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.